ములుగు జిల్లాలో నిలబెట్టుకున్న మంత్రి సీతక్క షాదీఖానా పనులకు 1.50 కోట్లు మంజూరు. ములుగు జిల్లాలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీని మంత్రి సీతక్క నెరవేర్చారని ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజానికి ఎంతో కాలంగా అవసరంగా ఉన్న షాదీఖానా అభివృద్ధి పనులకు 1.50 కోట్ల నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించడంపై వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షాదీఖానా నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే ముస్లిం కుటుంబాలకు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో మంత్రి సీతక్ ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు మంత్రి సీతక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో అన్ని వర్గాల ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వంగ రవి యాదవ్ తెలిపారు. షాదీఖానాకు 1.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం ముస్లిం సమాజంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రి సీతక్కకు ముస్లిం నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షాదీఖానా పనులు నాణ్యతతో వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారిని ఏదైతే ఎలక్షన్ ముందు ఉందో అక్క మీకు మాట ఇస్తున్నాం, మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము భారీ మెజార్టీతో మా మైనార్టీ సోదరుల అందరం ఏకతాటిపైన కాంగ్రెస్ పార్టీకి మీకు ఓటేస్తాను. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళు ఆశీర్వదించినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. మన సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్యులుగా అవడం జరిగింది. సీతక్క ప్రమాణ స్వీకారం చేసినాక ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేసినాక సీతక్క గారు ఏమన్నారంటే, అప్పుడు వీళ్ళ సమక్షంలో, ప్రజా సమక్షంలో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం 1,50,00,000 రూపాయలు ఎస్టిమేషన్స్ ఫంక్షన్ హాల్ ఏదైతే ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఇక్కడ 1,50,00,000, అదేవిధంగా ఏటూరు నాగారానికి అక్కడ కూడా మైనార్టీ సోదరులు మాట ఇచ్చిన ప్రకారం 1,50,00,000 రూపాయలు అక్కడ కూడా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీతక్క మాట ఇచ్చిన ప్రకారం పని ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రజలు కూడా అందరు చూస్తారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చకచక వేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా అతి త్వరలో ఎటునాల కూడా సేమ్ ఇదే కన్స్ట్రక్షన్లో పనులు జరగబోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మన ఈద్గా ప్లాట్ఫామ్ సుమారు ఒక 17 లక్షల రూపాయలతో అక్కడ కూడా మాట ఇచ్చిన ప్రకారం కట్టడం జరిగింది. అదేవిధంగా మన మైనార్టీ సోదరుల వాళ్ళ ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి పని చేయించిన ఘనత సీతక్కకే దక్కింది. ఎవరు ఎన్ని చౌకబారు మాటలు చెప్పినా సీతక్క ఏం చేస్తుంది అని మాట్లాడుతున్న కొంతమంది మీడియా సోదరులు మీరు చూడండి, సీతక్క గారు చేసే పనులు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో మీకు ఈ రోజు నుండి చెప్తున్నాం. ప్రతి గ్రామం నుండి సీతక్క ఏం పని చేసింది, ఏ పని చేస్తుంది, ఏ మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారం ఎక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు నుండి మా కార్యకర్తలు, మా లీడర్లు, మా నాయకులు ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మీకు ప్రజలకు మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తామని ఈ వేదిక ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. సోదరులకు మాట ఇచ్చిన ప్రకారం మాకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేసింది. మళ్ళీ కాంపౌండ్ వాల్, ఈద్గాకు ప్లాట్ఫామ్ అది మొత్తం చేసింది, ఇచ్చింది. అదిగాక మళ్ళీ ఫంక్షన్ హాల్ అతి త్వరలో కావాలని అది తొందర చేసి ఫంక్షన్ హాల్ను కూడా తొందరగా మాకు ఇచ్చి అప్పచెప్తుందని మాకు అది ఉంది. మా మైనారిటీ సోదరుల దిక్కు నుంచి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.